ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు, ఫుల్ జోష్లో ఉన్నట్టు. నామినేషన్లు వేసినాము. మొదటి సభ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి సభకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున జైనింగ్స్ కూడా పబ్లిక్లో పలుకుబడినటువంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మంచి ఊపులో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ యొక్క ఊపుని ఇదే రకంగా ఇంకా పెంచుకుంటూ ఇంకా మన ముందు ఇంకా 10 రోజులు ఉంది, 15 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తాం. సర్వేలో చివరిగా ఉన్న సుగుణను మొదటి దశకు తీసుకొచ్చే ప్రయత్నం సీతక్క చేస్తుంది. ఏంటి ఇంకెంతమందిని పార్టీలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే వరుసగా అందరినీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వాస్తవానికి మీరు అన్నట్టుగా ఫస్ట్లో చివరిలో ఉన్నాము, కానీ ఇప్పుడు ముందుకు వచ్చేసినాం, ఆల్రెడీ దాటేసినాం, బార్డర్ దాటినాము. బ్రహ్మాండంగా మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ మంచి లీడర్లు ఉన్నారో పబ్లిక్లో ఉండి వాళ్ళకు మంచి పేరు ఉంటే వాళ్ళ సేవలు ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉంటుంది కాబట్టి మేము తీసుకుంటా ఉన్నాం. చాలా ఏరియాల నుంచి కూడా మేము వస్తామని అంటున్నాం. కాకపోతే లోకల్గా కూడా కొద్దిగా సమన్వయం చేసుకొని వచ్చిన తర్వాత డిస్టర్బెన్స్ ఉండవద్దని అందరినీ సమన్వయం చేసుకొని తీసుకుంటున్నాం. అట్లే మా లీడర్లకు కూడా మేము చెప్తున్నాం. మనం ఆదిలాబాద్ జిల్లాలో గతంలో వీక్ ఉన్నాం. అదే కాకుండా మొన్న కూడా దాదాపు 2.5 లక్షల తేడా ఉంది. దాన్ని అంతా అధిగమించాలంటే మేము చేపట్టినటువంటి చేరికలు కూడా మాకు ఇప్పుడు మేము గెలుపు ముందుకు వచ్చేయడం జరిగింది. కాబట్టి రేపు స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థలలో కూడా పలుకుబడి ఉండి మంచి పేరుండి పబ్లిక్ ఓటేయాలి. కాబట్టి అట్లాంటి వాళ్ళకే మనం టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని చెప్తున్నాం. ఇంకా పెద్దవాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే లోకల్గా ఉండేటువంటి నియోజకవర్గ లీడర్ల కోఆర్డినేషన్ కోసం చూస్తాం. ప్రధానంగా ఒక విషయం చెప్పండి, అటు బాసర నుండి మొదలుకొని కాగజ్ నగర్ వరకు ఎట్లుంది, అంటే రెస్పాన్స్ ఎట్లుంది, ఏ విధంగా ఉంది? మీరు ప్రతి పల్లె తిరుగుతున్నారు, ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నారు. వారంలో 3 రోజులు లేదా 2 రోజులు ఇక్కడ ఉంటున్నా, 2 రోజులు ములుగు సైడ్ పోతున్నా, 2 రోజులు ఏమన్నా ఇప్పుడు అంటే కోడ్ ఉంది కాబట్టి శాఖాపరమైనది కూడా తక్కువనే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉంటున్నా. తర్వాత పార్టీ వేరే వేరే ప్రాంతాల్లో మొన్న కేరళ పంపించారు, అక్కడ కూడా వెళ్ళి వచ్చినాం. రేపెల్లుండి ఇంకొక స్టేట్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా మీద నాకు ఏ బాధ్యత ఇచ్చినా నేను 24 hours పనిచేస్తూ ఉన్నా, చేస్తా. గతంలో ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర నుంచి ఈ రోజు వరకు అయితే నాన్ స్టాప్గానే ఉన్నా. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ తోటి 5 రోజులు ఆయనతో ఉంటే 15 రోజులలో 10 రోజులు నియోజకవర్గంలో ఉండేది. 10 రోజులు చూసుకొని మళ్ళీ 5 రోజులలో మళ్ళీ వేరే స్టేట్కి వచ్చిందంటే మళ్ళీ 5 రోజులు 3 రోజులు ఆయన యాత్రలో ఉండేది. కాబట్టి రాహుల్ గాంధీ అంటే కూడా నాకు అమితమైనటువంటి అభిమానం. దగ్గర నుంచి చూసిన యాత్రలో ఇంకా క్లోజ్గా. కాబట్టి ఆయనలో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, మంచి నాయకుడు. అలాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం. ఎంత 3 ప్రధానుల కుటుంబంలో పుట్టినా కూడా ఎంత గర్వం లేకుండా ఎంత సింపుల్గా ఆయన యొక్క వ్యవహార శైలి, జీవన విధానం చూసి మాలాంటి వాళ్ళందరం కూడా ఇంకా నేర్చుకున్నాము. కాబట్టి వారిని ఒక్కసారన్నా, వారి తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయి 34 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి కూడా వాళ్ళ కుటుంబం నుంచి ప్రధానమంత్రులు కాలే. ఇదే ప్రధానమంత్రి మోడీ మాట్లాడితే పరివార్ కా పార్టీ అంటారు. పరివార్ కా పార్టీ కాదు, త్యాగాల కా పార్టీ, సాక్రిఫైస్డ్ పార్టీ ఇది ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మోడీ గారిను, 30 సంవత్సరాలలో మీరు ఒక్క రోజున పదవి లేకుంటున్నారా? పదవులలో మీరు ఉన్నారు, ఒక డిక్టేటర్షిప్ లాగా తయారైనారు. కానీ ఇక్కడ త్యాగాలు ఒకరికొకరు త్యాగాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇంత ఈర్ష్య ద్వేషము వద్దు మోడీ గారు, బీజేపీ నాయకులరా. మేము కూడా ఇచ్చింది ఒక పేదింటి బిడ్డకి ఇచ్చినాము. మీరు ఇచ్చింది కూడా 30 సంవత్సరాల రాజకీయంలో మరి బీజేపీ క్యాండిడేటు ఒక సీఎం తప్ప అన్ని పదవులు చేసిండు దాదాపుగా. మరి ఈ జిల్లాను ఏం చేసిండో మీకు తెలుసు. నిన్నటిదాకా అధికార పార్టీలోనే ఉన్నాడు, మళ్ళీ ఇలా అటు పోయిండు. సక్కు కూడా మరి అధికార పార్టీలోనే ఉన్నాడు ప్రతిసారి, కానీ ఏం చేయలేదు. కాబట్టి మా క్యాండిడేటు త్యాగం చేసింది, కష్టపడ్డది, పోరాటం చేసింది, ఎవరికి అన్యాయం జరిగినా ఎదుర్కొన్నది. దాని మూలంగా ఆమె మీద 50 కేసులు పడ్డాయి. కాబట్టి ఇవాళ ఒక్కసారి ఒక ఆడబిడ్డకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అంత సమన్వయం చేసుకుంటాం. ఇంకా 25 తారీఖు నుంచి ఇంకా బ్రహ్మాండంగా గ్రామాన ఇంటికి మా గ్యారంటీ కార్డ్స్ కూడా మేము ఇచ్చుకుంటూ ఒక పద్ధతిగా ఈ 10 రోజులు వర్క్ నడుస్తుంది.